జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో సుమారు 14 గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు దళిత సంఘ నాయకులతో కలుపుకుని అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశాలు ఉన్నా బేఖాతరు చేశారని దళిత సంఘ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు మాట్లాడుతూ మండలంలో సుమారు 14 గ్రామాలలో కార్యదర్శులు కార్యక్రమాలు నిర్వహించలేదని సమాచారం ఉందన్నారు. మండల అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఎందుకు వివక్షత, దళితులు అంటే ఎందుకు చిన్న చూపు అని మండిపడ్డారు. దళిత ఆర్గనైజేషన్లను కలుపుకుని కార్యక్రమాలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అన్నారు. కాబట్టి 14 గ్రామాలలో అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించని కార్యదర్శులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేయని ఎడల ఆందోళనలు, నిరసనలు చేపడతామని మండల పరిషత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. మల్లాపూర్ అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్. మేము 134వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం, జయంతి ఉత్సవాలని జరపడానికి కోసం ఇన్విటేషన్ తీసుకొని ఈ ఆఫీస్ కూడా రావడం జరిగింది. మండల ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి, ప్రతి ఆఫీసులలో మండల అధికారులకు ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు రాకుండా గైర్హాజరయ్యి ఇక్కడ ఇప్పుడు కనీసం సార్ ఆఫీసులో అంబేద్కర్ ఫోటో కూడా లేదు. ఫోటో ఎక్కడుందని చూస్తే చెత్తబుట్ట పక్కన పడేసి పెట్టిర్రు. అన్ని ఆయన పెట్టిన భిక్షతో అనుభవించిన అధికారుల ఫోటోలేమో అక్కడుండి ఆయన ఫోటోనేమో చెత్తబుట్ట పక్కన పడేసిండ్రు. అదేంటి సార్ అని అడిగితే మా కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల అట్లా జరిగింది అంటున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాము. సో దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కోరడం జరుగుతుంది. ఈ సార్ కనుక యాక్షన్ తీసుకోకపోతే మేము ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము. జై భీమ్. జై భీమ్ అందరికీ. నా పేరు ఎర్ర రమేష్, న్యాయవాది. మేము ఈరోజు ఇక్కడ మల్లాపూర్ మండల ఎంపీడీఓ ఆఫీస్కు రావడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు నుండి కలెక్టర్ ఆదేశాల మేరకు మండల హెడ్ క్వార్టర్లో మరియు గ్రామాన అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈ ఆర్డర్ కాపీ రావడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య నాయకులతో పాటు దళిత ఆర్గనైజేషన్లను కూడా కలుపుకొని చేయాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి. దీనిలో ఇది ఏప్రిల్ 2 రోజు వచ్చింది. మరి అయితే ఈ సంవత్సరం జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కావచ్చు, బాబు జగజీవన్ రావు ఉత్సవాలు కావచ్చు, ఎక్కడ కూడా ఏ దళిత నాయకులకు కూడా ఇంటిమేషన్ లేదు. అదేవిధంగా ఈ మండల ఆఫీసులో జరిగినటువంటి ఏదైతే జయంతి ఉత్సవాలలో మండల ఎంపీడీఓ గారు కూడా అటెండ్ కాలేదు, ఇంకా ఎంపీఓ గారు కూడా అటెండ్ కాలేదు. చూస్తే మల్లాపూర్ మండలంలో 23 గ్రామాల్లో దాదాపు 14-13 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీలు కూడా రాలేదు, అధికారికంగా చేయలేదు. అయితే ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు లేరు. సర్పంచులు లేనప్పుడు ఊరి పరిపాలన అధికారులు ఎవరు? పంచాయతీ సెక్రటరీలు. పంచాయతీ సెక్రటరీలకు బాధ్యత ఉంది. వాళ్ళు ఈ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించకుండా ఆ రోజు అసలు విధులకే రాలేరు. ఏదైనా అంటే మేము అక్కడ ఉన్నటువంటి మల్టీపర్పస్ వర్కర్స్ తోటి, సిబ్బందితో మేము జయంతి చేసినామని ఒక ఫోటో పెట్టి చేసినామని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ అసలు ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలు స్థలాలు కూడా తీయలేదు. మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం, ఎందుకు వివక్షత? ఇక్కడ ఎస్సీ ఆర్గనైజేషన్ కలుపుకొని చేయాలని చెప్పినప్పుడు కూడా ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. ఇది వివక్షతనే. మేమేమనుకున్నామంటే ప్రభుత్వం అధికారికంగా చేయమని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఇట్లా నిర్లక్ష్యం వహించడాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరైతే కార్యదర్శులు ఉన్నారో వాళ్ళందరి మీద సస్పెండ్ చేయాలి, లేకపోతే మేము జిల్లా కలెక్టరేట్కి వెళ్తాము. అదేవిధంగా ఎస్సీ కమిషన్ కూడా కలిసి మేము దీన్ని వివరిస్తాం. జై భీమ్. జై భీమ్. 14 రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అధికారికంగా నిర్వహించలేదు మల్లాపూర్ మండలంలో అనే దానిపైన మనకి ఫిర్యాదు అందింది. దీనిపైన నేను పంచాయతీ కార్యదర్శులతోని ఇమీడియట్గా ఫోన్లో మాట్లాడితే దాదాపుగా అన్ని గ్రామాలలో, అంటే వీళ్ళు చెప్పినట్టుగా 14 గ్రామాలలో కాదు, అన్ని గ్రామాలలో అధికారికంగా జరిగింది. కాకపోతే కొన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు రాలేదనేది నా దృష్టికి వచ్చింది. దీనిపైన ఎవరైతే ముందస్తు అనుమతి లేకుండా ఇటు అధికారిక కార్యక్రమానికి గైర్హాజరయ్యారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ఇంకోటి, మల్లాపూర్ మండల కార్యాలయంలో ఈ ఫోటో మన జయంతి నాడు తీసుకొని ఉత్సవం జరిపిన తర్వాత మళ్ళీ యథాస్థానంలో కాకుండా పక్కన పెట్టడం జరిగింది. అది ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని యథాస్థానంలో పెట్టడం జరిగింది.